ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతోనే యుద్ధం అనేది చాలా వరకు ఇంపాక్ట్ అయిందని చెప్పొచ్చు. సాధారణంగా అయితే ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధంలో మాత్రం కేవలం వాళ్లే పోటీ పడినట్లయితే ఇంత నష్టం అయితే జరిగి ఉండేది కాదు. ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో మొత్తం అన్ని దేశాలపైన కూడా ఇంపాక్ట్ అనేది పడింది. ముఖ్యంగా చెప్పాలంటే హర్ముజ్ జలసంధి మాత్రం ఇరాన్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఫీజు అనేది కలెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయి మొత్తం అన్ని బేసెస్ కూడా నాశనం చేయడం మొదలు పెట్టిందో క్రూడ్ ఆయిల్ పరంగా చాలా ఇంపాక్ట్ అనేది పడింది అన్ని దేశాలపైన. ఇప్పుడు హర్ముజ్ జలసంధి దగ్గర మాత్రం ఇరాన్ అనేది టోల్ ఫీ అనేది వసూలు చేస్తుంది. ఒక్కో షిప్ దగ్గర ఆల్మోస్ట్ $2 మిలియన్ అనేది వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి టోల్ ఫీ అనేది లేకపోయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ అలాగే అమెరికా చేసిన దాడుల వల్ల కోపంతో ఉన్న ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధి సేఫ్ గా దాటాలంటే ఖచ్చితంగా టోల్ ఫీ కట్టాలని, ఒకవేళ కట్టకపోయినట్లయితే ఖచ్చితంగా మీ షిప్పుల్ని పేల్ చేస్తామని చెప్పడంతో వేరే గత్యంతరం లేక ప్రతి ఒక్క షిప్ కూడా అమౌంట్ అనేది పే చేసి వెళ్తుంది. దీనివల్ల ఒక పరంగా ఇరాన్ కి లాభం అన్నా సరే, మరో పరంగా వచ్చేసరికి దేశంలో చాలా ఆయిల్ బేసెస్ పైన బాంబులు వేశారు. దీంతో ఒక పక్క లాస్ ఉన్నప్పటికీ కూడా హర్ముజ్ జలసంధి పైన పూర్తి కంట్రోల్ తెచ్చుకోవడం చూస్తుంది ఇరాన్.